ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన కొత్త మార్గదర్శకాలు కేంద్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటి అది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి వెళ్ళిపోదామండి. రాష్ట్ర వ్యాప్తంగా గృహ వినియోగ ఏదైతే గ్యాస్ సరఫరా ప్రస్తుతం గందరగోళంగా మారిందనమాట. సాధారణ రోజుల్లో రోజుకు 2.15 లక్షల బుకింగ్లు అయితే జరిగిందనమాట. వెంటనే డెలివరీ అయ్యేవన్నమాట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయితే అయిందనమాట. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఏకంగా 15 లక్షల సిలిండర్లు అయితే డెలివరీ అయితే పెండింగ్లో పడింది అంటున్నారు. ఇక కొత్త ఏంటంటే, బుక్ చేసుకున్న సిలిండర్ ఇంటికి చేరడానికి కనిష్టంగా 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. దీంతో విసుగు చెందినటువంటి వినియోగదారులు నేరుగా ఈ సంబంధిత గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సమీక్షలు జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు సంబంధించి మెరుగు కావడం లేదంటున్నారు. కొత్త ఏదైతే సిస్టంలో లాక్తో కొత్త చిక్కులు అనమాట. అంటే కొత్త రూల్స్ పెట్టడం జరిగింది కదా, వేణి మార్గదర్శకాలు. యుద్ధ ప్రభావంతో ప్రజలు ఆందోళనకు చెంది గ్యాస్ సిలిండర్లు చేసుకుంటారన్న భయంతో కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ లాక్ అయితే అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒకసారి సిలిండర్ కనుక తీసుకున్న తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవడానికి గరిష్టంగా నిర్దిష్ట గడువు అయితే ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులు అయితే ఉంది. పట్టణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజులు, డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నవారికి 35 రోజుల వరకు వారు వెయిట్ చేయాలి. తర్వాత సాఫ్ట్వేర్ బుకింగ్ అయితే తీసుకోవాలన్నమాట, తర్వాతనే తీసుకుంది. ఇక ఈ గడువు కూడా డెలివరీ అయినటువంటి రోజు నుంచే లెక్కించడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కోసారి సిలిండర్ కోసం 2 నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అంటున్నారు. కొన్ని చోట్ల అయితే సాఫ్ట్వేర్ మొరాయింపు ఇండియన్ ఏదైతే వినియోగదారులకు ఇక్కర్లు అయితే ఉంటున్నాయి అంటారు. ముఖ్యంగా ఇండియన్ ఆయిల్ ఏదైతే ఉందో వినియోగదారుల సాఫ్ట్వేర్ సమస్యలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో లక్షలాది మంది ఒకేసారి బుక్ చేస్తుండడంతో సర్వర్లు మొరాయిస్తున్నారని కంపెనీ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. భారత గ్యాస్, హెచ్పి గ్యాస్ సంస్థలు కూడా కొంతవరకు నయం అనిపిస్తున్నా కూడా జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ 10 నుంచి 12 రోజుల్లో జాప్యం తప్పడం లేదు. దీనికి తోడు ఓటీపీ విధానాన్ని 90% ఖచ్చితంగా అమలు చేయాలని నిబంధన పెట్టడంతో డెలివరీ ఆలస్యం అవుతుందని చెప్తున్నారు అనమాట. అదేవిధంగా క్షేత్రస్థాయిలో డెలివరీస్ బాయ్స్ కూడా తిరకాసం పెడుతున్నారు. ఎందుకంటే కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, డెలివరీస్ బాయ్స్ వాళ్ళకు ఈ సమస్య ఎదురవుతుందని చెప్తున్నారు.